నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ లోంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి, మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో, బస్ బుక్ కట్టం తీసింది. కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు ఓహో, ఎవరు? వావ్, యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా, నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది. కానీ గుర్తు చేపని బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గురు చూసి చేపని కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్ సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే, అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసారు. చూసారా సార్, కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోయింది, నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కారులోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే, గన్ను తీసి పెట్టిన కాల్చాడు, కాల్చేశాడు. ఓహో. హీరో చెల్లెలు ధువేల్ని కింద పడింది. ఏంట్రా, 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తికి టపటపా కాల్చాడా? అవును సార్. ఏది, ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా కట్ చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్ లెట్ వస్తాయి, బుక్స్ లెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్, నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్, చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు, కామన్ ఆడియన్ బాబు. కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకి వెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే కట్ చేస్తే అమ్మ తినమ్మ, మళ్ళీ ఎవరు నరికేస్తుంది. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, గడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏమట్టా ఏడుస్తుండవు? మరేమో మమ్మీ, మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను. ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి ఇంతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దుడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్క? బలు తీయండిరా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కికేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళాయక్క. మిగతా ఇది ఏంట్రా నా కొడకల్లారా? ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడం కండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను?
అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, వన్ సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను? అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాను. ఏ మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు నాటు బాంబులు పట్టుకుని ఈ కడపరెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసిడాక? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. ఆ. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి బయటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత? ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు నచ్చినావురా మగాడా, ఐ లవ్ యూ అంద. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా, అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని నా దృష్టితో చూడడం లేదు. తమ్ముడు బండ్రెడ్డి, పక్క నుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్! ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? అమ్మీ తోడు 6 రోజుల్లో వాళ్ళని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమైండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం. పేలుతుంది అని గంట నుంచి నోటికొచ్చినట్టల్లా తెగ పేలిపోతున్నావు. తాగుమోత ఎదవా, అసలు అది ఎప్పుడు పేలుతుందరా? దేనికైనా టైం రావాలి సార్, పైగా అది టైం బాంబు. అసలే తాగి ఉన్నావు, ఆ బాంబు సరిగ్గా పెట్టిసచ్చావా? తాగాను గనుకనే కరెక్ట్ గా పెట్టుంటా. ఏమిటో నాకు పిచ్చ టెన్షన్ గా ఉందరా. మీకెందుకు సార్ టెన్షన్? ఉంటే గింటే ఆ హోటల్లో ఉన్నవాళ్ళకు ఉండాలి కానీ. అడుగు 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 నీ తల్లి ఆగ్రా రేయ్, ఆగ్రా రేయ్, నీ తల్లి ఆగ్రా రేయ్, ఆగ్రా రేయ్ బండ్రెడ్డి, ఆగ్రా నిన్నే రేయ్, నీ తల్లి ఆగ్రా, ఆగ్రా.
సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా అమ్మో, నేను అటువంటి వాడిని కాదు సార్. షో, మాట్లాడకు సార్ తలుపు తీయండి ప్లీజ్. పియాకు ప్లీజ్ సార్ ప్లీజ్, నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టుదా నా వల్ల కాదు సార్. నీ వల్ల ఏంటి గబ్బు నా కొడతా. ఏం చెప్తాంటే ఎచ్చులు పట్టాడవే ఏడు వీడు అది ఇటే వచ్చినాడు గందా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకంటావని ఎత్తకంటే అన్నా పక్కనా తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదలాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టాలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమావాళ్ళని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. పూలమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్యబాబా ఇదేంటి, నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది.